హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను మీకోసం సోయా ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది చూడడానికి మటన్ కైమా, చికెన్ కైమా ఫ్రై చేసుకున్నట్లుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చూడడానికే కాదు, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇది చేసుకుని తినండి. సేమ్ ఇంకెలా ఉంటుందంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది తింటే, అంత బాగుంటుంది. ఇప్పుడు కార్తీక మాసం కదా, చాలామంది నాన్ వెజ్ తినరు. వాళ్ళు కూడా ఇది చేసుకుని తినండి. మీకు నాన్ వెజ్ తిన్నట్లే ఉంటుంది, బాగుంటుంది. ఇది షాప్లో మామూలుగా చిన్నవి దొరుకుతాయి, అంటే రౌండ్గా ఉన్నవి దొరుకుతాయి. కానీ ఇలా కైమలా కూడా దొరుకుతుంది, తెచ్చుకోండి. తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇవి బాగా మరగాలి. బాగా మరిగినాక నేను 2 గ్లాసులు సోయా వేసుకుంటున్నాను. దీన్ని మిల్లి మేకర్ అని కూడా పిలుస్తారు. ఇలా 2 గ్లాసులు వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టుకొని ఒక పావు గంట లేకపోతే 20 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత చూడండి, ఇలా అయిపోయింది కదా, వాటర్ అంతా పీల్చేసుకుంది మొత్తం. దీన్ని ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా ఇప్పుడు మనం ఉడికింది కదా, ఆ వాటర్ అంతా దిగిపోయినాక ఒక 2 గ్లాసులు చల్లటి వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోండి వేరే దాంట్లో. అప్పుడు ఇది కొద్దిగా చల్లారుతుంది కదా, అప్పుడు ఇలా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ముగ్గుడు పెట్టుకున్నాక దీనికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఫ్రై కదా, కాస్త ఇది సోయా మొల ఎక్కువ పీల్చేసుకుంటుంది ఆయిల్. డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం ముద్దుగా ఉండాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే, సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. కానీ నేను లాగానే కట్ చేస్తాను అనుకో. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇలా అయిన తర్వాత దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలు సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇవి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా బాగా ఉడికించాలండి. అంటే టమాటా ముక్కలా కనిపించకూడదు, మనకి బాగా మెత్తగా అయిపోవాలి. అలా అయ్యే వరకు మనం మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. దీంట్లోనే చూడండి, టమాటా ఉడికింది కదా, ఇంకా ఉడకాలి. దీంట్లో 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి. చూడండి, నేను చూపిస్తున్నా కదా, దాంతో టమాటా బాగా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాతే మనం సోయా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లోనే, అది తెచ్చుకుని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ అంటే 1 స్పూన్, ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయ్యే వరకు, అంటే బ్రౌన్ కలర్ అంటారు కదా, అలా వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలి. అలా వస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ కలర్లోకి రావాలి. అప్పుడు కొన్ని జీడిపప్పులు వేసుకుని బాగా కలుపుకొని చూడండి, ఇలా అయిపోవాలి. చూడండి, మన సోయా కైమా రెడీ. ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది.